నన్ను ఇట్లా చేసామని వాంగ్మూలాలు ఇస్తుంటే హూ ఇస్ దిస్ లయర్ కేవీ రావు అంటే ఏంటి? మన దగ్గర డబ్బులు ఉన్నాయి, లూటీ చేసేసుకున్నాం కాబట్టి పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకుని వాయిదాలు కేసులతో బయటపడిపోదాం, తిప్పేద్దామని ధీమానా వీళ్ళకి? ఒకటి మేడం గారు, ప్యాలెస్ పెద్దలు ఆదేశాలు ఫాలో అయ్యి అధికారులు ఏ విధంగా తిప్పలబడుతూ ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం చూస్తా ఉన్నాం. వైసీపీ పాలనలో లూటీలు చేయటమే డ్యూటీగా వ్యవహరించిన తీరు మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇక్కడ గతంలో కూడా అనేక సార్లు మనం ఏబిఎన్ టీవీలో గత 5 సంవత్సరాలుగా చెప్పుకున్నాం. అవును, ముద్దాయిల పాలనలో ముద్దాయిలు పాలిస్తా ఉన్నారు, ముద్దాయిల్ని ప్రోత్సహిస్తా ఉన్నారు అని చెప్పాం. ఉదాహరణకి ఈ రోజున కాకినాడనే చూసుకోండి. కాకినాడలో జగన్మోహన్ రెడ్డి ఆర్థిక నేరాలలో కో-ఎక్యూజ్డ్గా ఉన్నటువంటి అరవిందో ఫార్మా 3వ ముద్దాయిగా ఉన్నారు కేసులో. ఆయనకి ఏం చేశారు? కాకినాడ సజ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అలానే మరొక కో-ఎక్యూజ్డ్గా ఆర్థిక నేరాలలో జగన్తో పాటు ఉన్నటువంటి హెటిరో ఫార్మా సంస్థ 4వ ముద్దాయిగా ఉంది. ఆయనకి బే పార్క్ రిసార్ట్ విశాఖపట్నంలో ఇచ్చేశారు. ఏ పేరు మీద అంటే స్టైల్ ఆఫ్ ప్రేమ వెల్నెస్ రిసార్ట్ అనే పేరుతో అక్కడ ఇచ్చేశారు. అలాగనే అనేక మంది ఆర్థిక నేరాల్లో జగన్మోహన్ రెడ్డితో పాటు ఉన్నటువంటి శ్రీలక్ష్మి లాంటి వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చేసి ప్రాముఖ్యత ఇచ్చారు. శామ్యూల్ అనే ఆ వ్యక్తి, ముద్దాయిగా ఉన్న వ్యక్తిని సలహాదారుడిగా పెట్టుకున్నారు. వైవి సుబ్బారెడ్డి 3వ ముద్దాయిగా ఉన్నాడు ఒక కేసులో, ఛార్జ్ షీట్లో, సిబిఐ కేసులో. ఆయన హయాంలో టీడీపీ స్టేట్మెంట్ గా ఇచ్చారు. మురళీధర్ రెడ్డి అనే ఒక ఐఏఎస్ అధికారి. ఇలాగ ఒక్కళ్ళు కాదండి, అందరూ ముద్దాయిలు ఎవరైతే ఆర్థిక నేరాల్లో ఉన్నారో వాళ్ళందరికీ వాటాలు పనిచేశాడు జగన్మోహన్ రెడ్డి. కాదు సార్, నా పాయింట్ ఏంటంటే ఈ రేంజ్ లో వస్తున్నారు, బయటకు వచ్చి చెప్తున్నారు ఈ ప్రాంతం ఆ ప్రాంతం లేదు, శ్రీకాకుళం నుంచి బిగిన్ చేస్తే నెల్లూరు వరకు, ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్ వరకు అందరూ బయటకు వచ్చి చెప్తుంటే వాళ్ళెవరు వీళ్ళెవరు అని బొంకుతారేంటి వీళ్ళు? అంటే అసలు మన దగ్గర డబ్బులు ఉన్నాయి, పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకుని వాయిదాలతో తిప్పుకుని బయటపడిదాం లేకపోతే అంటే నేను ఎందుకు అంటున్నానంటే ఈ మధ్య కొంత అలా జరుగుతున్నాయి కదా, సో ఆ ధీమానా ఇవన్నీ? ఒకటి మేడం గారు, చట్టం ఎవరికి చుట్టం కాదు. కొంత జాప్యం జరగవచ్చు, కొంతకాలం అధికారం ఆనాడు అన్నుంది కదా అని చెప్పేసి చర్యలకు జాప్యం జరగవచ్చు. ఇప్పుడు చూస్తా ఉన్నాం కదా, ఆ రోజు తప్పించుకున్న వాళ్ళంతా ఈ రోజు ఏ పరిస్థితికి ఉన్నారు? వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి ఏ విధంగా పారిశ్రామికవేత్తలను బెదిరించి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినా కానీ ఆయనకి ఇమ్మని చెప్పేసి అంటాం, ఎక్కువగా ఉన్నదాన్ని అతి తక్కువగా తీసుకున్న సంఘటనలు ఏదంటే దాదాపుగా 2500 కోట్ల విలువ చేసేటువంటి పోర్టు వాటా 494 కోట్లు తీసుకున్నారు. ఎస్ఎన్జెడ్ 1104 కోట్ల షేర్స్ ని 12 కోట్లకు తీసుకున్నారు. పారిశ్రామికవేత్తలను సైతం మీరు తప్పుడు చేస్తున్నారు, తప్పు చేశారు, మీ మీద కేసులు పెడతాము,